ఈరోజు భారతదేశ భవితవ్యానికి భారతదేశ రాజకీయాలకు ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు 5 రాష్ట్రాల్లో మనము రిజల్ట్స్ ఈరోజు చూస్తున్నాము. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, కేరళ కానీ, ఈ ఎన్నికల్లో కేవలం కేరళ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా విఘ్నతతో ఓటేసి ఈరోజు భారతదేశానికి రాజకీయాలకు ఒక మలుపు దినంగా భావించవచ్చు. మనం పశ్చిమ బెంగాల్ చూస్తే ఎన్నో దశాబ్దాల నుంచి కూడా కమ్యూనిస్టులు, దాని తర్వాత మమతా బెనర్జీ, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా పశ్చిమ బెంగాల్ సెంట్రిక్గా భారతదేశ రాజకీయాలు, తమిళనాడు సెంట్రిక్గా, పశ్చిమ బెంగాల్ సెంట్రిక్గా ఈ 2-3 రాష్ట్రాలు ముఖ్యంగా ఆ రాష్ట్రాల సెంట్రిక్గా దేశ రాజకీయాలు ముడిపడి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు చరిత్ర రాయడం అయింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం చూడవచ్చు, పశ్చిమ బెంగాల్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, మరి మన ముఖ్య నాయకులు అయినటువంటి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చి మరి మేము మీ వెంట ఉంటామని, వారు ఎన్ని కేసులైనా, ఎన్ని మరి మర్డర్లు అవుతుండే, కేసులు అవుతుండే, రకరకాల లూటీలు అవుతుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన. అట్లాంటి వారు కూడా గత 3-4 నెలల నుంచి భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఈరోజు పశ్చిమ బెంగాల్ ఏ విధంగా గెలుచుకున్నారో అదేవిధంగా మనం అస్సాం మాత్రం ముఖ్యంగా మనకు హేమంత బిశ్వ శర్మ గారు బల్లగుద్ది మరీ చెప్పిండ్రు, ఎందుకంటే మేమే గెలుస్తాం ఇక్కడ అని. తమిళనాడు చూస్తే మనకు ఒక టోటల్ డిఫరెంట్ పొలిటికల్ సినారియో ఈరోజు ఉంది. మరి దానికి కూడా మనం ఈరోజు చూస్తే భారతదేశం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రీజనల్ పార్టీస్కు ఏమాత్రం అవకాశం ఉండదు అనేటటువంటి రిజల్ట్ ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కానీ, పక్కన ఉండే కర్ణాటకలో కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టి పెట్టి ఇక్కడ కూడా మనం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మళ్ళీ ఒకసారి పశ్చిమ బెంగాల్కు, మనకు అస్సాం కానీ, పుదుచ్చేరికి కానీ, మరి తమిళనాడులో పెద్ద ఎత్తునటువంటి గెలిచినటువంటి మన అలయన్స్కి కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, మహబూబ్నగర్ నుంచి కూడా మేమందరం కూడా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలం కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పుంజుకునేటటువంటి అవకాశం ఈ ఎలక్షన్స్ త్రూ, ఈ రిజల్ట్స్ త్రూ మాకు కూడా కనబడుతుందని మీకు తెలియజేస్తాం. ఈరోజు 5 రాష్ట్రాల రిజల్ట్స్ రావడంలో భాగంగా ముఖ్యంగా దేశ ప్రజలందరి యొక్క దృష్టి పశ్చిమ బెంగాల్ పైన ఉండేది. అక్కడ నువ్వా నేనా అనే రీతిలో మమతా బెనర్జీకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి పోటీ తత్వం ఉండేది. దాంట్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు విఘ్నతతో ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా యావత్ దేశానికి ఒక మార్గదర్శకంగా వారి యొక్క విఘ్నత ప్రదర్శించడం, వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తూ, మిగతా పుదుచ్చేరి అయితేనేమి, అస్సాం అయితేనేమి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీలకు వేసి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే విధంగా కృషి చేసినందుకు వారికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక బూస్ట్ లాంటి నిజం ఇది, బూస్ట్ లాంటి యొక్క రిజల్ట్ ఇది. కాబట్టి తెలంగాణలో కూడా ప్రతి కార్యకర్తగా ఛాలెంజ్గా తీసుకొని రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చడానికి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.